సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. మారని దేవుడవు, మార్పు చెందని వాడవు, మా కొరకై ప్రాణం పెట్టిన దేవుడవు. నా మట్టుకు నన్నైతే నీ సన్నిధిలో ఇంకను భూమి మీద నిలబెడుతూ నా ఎడల మీరు కలిగిన ఆశ అంతటిని నెరవేర్చుకోవటానికి కొరకై, మీ కోరికంతటిని నెరవేర్చుకోవటానికి కొరకై నా ఎడల మీరు చూపుతున్న మీ మంచితనం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు సాగిలపడి ఆరాధిస్తుంటున్నాను. యేసయ్య, నా మటుకు నన్ను మీ నిత్యత్వము కొరకై సరైన విధముగా చక్కగా సిద్ధపరచు. నా జీవితములో నేను నిన్ను ఎలాగ తృప్తిపరచగలనో, సంతోషపరచగలనో, మిమ్మల్ని మహిమపరచగలనో నాకు నువ్వు నేర్పించండి ప్రభు. నా మట్టుకు నేను తృప్తిగా ఉండటం కాదు, మిమ్మల్ని తృప్తిపరిచే బ్రతుకు నాకు దయచేయి. నేను ఇక్కడ ఏదో అనేక మందిని తృప్తిపరచడం కొరకు కాదు, మిమ్మల్ని ప్రభు తృప్తిపరిచేవాడినిగా నన్ను సిద్ధపరచు. యేసయ్యా ప్రభు, అలాగనుకొని ప్రభు నేను ఎక్కడ కూడా నిర్లక్ష్యముగా బ్రతకకుండా నన్ను సిద్ధపరచండి. ఈ సమయంలో రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా చాలామంది రాలేక వెనుకబడుతున్నారు సకాలంలో. ఒకవేళ పనుల భారాన్ని బట్టి, పనుల ఉన్న ఒత్తిడిని బట్టి వారు ఒకవేళ ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహాయం చేయండి. ఒకవేళ ఇళ్ళ దగ్గర ఖాళీగా కూడా ఉండి, రాగలిగిన అవకాశాలు కూడా ఉండి రాలేకపోతున్న ప్రజల కొరకే మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తుంటున్నాం. యేసయ్య, సమయము చాలా విలువైనది, వెళ్ళిన తర్వాత మరలా తిరిగి సంపాదించుకోలేనిది. ఆ సమయము, మీరిచ్చిన రక్షణ, ఈ రెండు ప్రపంచములో అతి ప్రాముఖ్యమైనవి. మానవుని జీవితము కొరకై మీరు ప్రసాదించిన అద్భుతమైన వరాలు ఈ రెండు. ఈ ప్రపంచంలో దీనికంటే ఇంకేమి ఇవ్వాలయ్యా నువ్వు ప్రభు? మరి ఇంకా అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదని కోరుకొని ఏడుస్తూ ఉంటాం మా జీవితాల్లో. ప్రభు, మా బుద్ధిహీనతను బట్టి క్షమించండి, సరిచేయండి. తిరిగి రాత్రికాల సమయంలో కావలసిన నీ మాటలను నా నోటికి అందించు. మీరు చెప్పారు కదా నీ మాట యెషయా 51:16 ప్రకారముగా, ఇదిగో నీ నోట నా మాట ఉంచుతా, నా చేతి నీడలో నేను కప్పుతా. యేసయ్యా, అంతేకాదు ప్రభాదేవా, యెహెజ్కేలు 2:1 కూడా నా పక్షం ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువబడు, నేను నీతో మాట్లాడాలి. ప్రభుని యేసు, ఎల్లప్పుడూ నాతో మాట్లాడటానికి కొరకే మీరు సిద్ధముగా ఉన్నారు. వినిపించుకోవటానికి శ్రద్ధ దయచేయండి. వందనాలు చెల్లిస్తూ, ఇంకేమైనా త్వరబడి రావాలని ఆశ కలుగుంటే అట్టి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మర్చిపోయింటే క్షమించి తోడుకొని తీసుకురండి. మమ్మల్ని అందరినీ స్వాధీనములో ఉంచుకొని ప్రభువును నా రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన భాగాన్ని చదువుకుందాం. ఓబాద్య గ్రంథం సువార్త కూడికల కొరకై మనం తీసుకుంటున్న భాగము ఓబాద్య గ్రంథము 15వ చరణం. మనము కలిసి చదువుకుందాం. యెహోవా దినము అన్యజనుల మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. నాతో పలకండి మాటలు. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను ఈ రాత్రి కొరకై దేవుడు మనందరి కొరకు ఆశీర్వదించి దీవించునుగాక. ఇది నేరుగా నేను వాక్యములకి వెళ్ళిపోతున్నాను. దేవుని సన్నిధానములో దేవుని బిడ్డలమైన మన విషయములో దేవుని యొక్క ప్రగాఢమైన వాంఛ, ఆశ చాలా గొప్పది. జాగ్రత్త, నేను చెప్పే మాటలు అర్థం చేసుకునే ప్రయత్నించే, అనాలోచకంగా ఉండవాకండి.
దేవుని బిడ్డలమైన మన విషయంలో ఆ పరలోకపు యొక్క దేవుని యొక్క ఆశలు చాలా ఉన్నాయి. ఆయన కోరికలు చాలా ఉన్నాయి. ఆయన వాంఛ చాలా ఉంది. దానిలో కొంచెమైనా మన జీవితంలో ఈ లోకములో ముగించే ముందు నెరవేర్చగలిగితే ధన్యులమవుతాం. ఆ విధముగా మన జీవితాలను సంసిద్ధపరుచుకుంటూ దేవుని యొక్క మాటలను వింటూ ఆయన అడుగు జాడలలో నడుచుకోవటానికి కొరకై ప్రయత్నం చేద్దామండి. ప్రయత్నం చేయకపోతే ఏది మన జీవితంలో సాధించుకోలేం. ప్రయత్నం అనేది చేయాలి. జీవితంలో పిల్లవాడు మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. పిల్లవాడు నడవటానికి ప్రయత్నం చేయాలి. పిల్లవాడు బోర్లా పడుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ పసిగుడ్డు కూర్చోటానికి దోకటానికి ప్రయత్నం చేయాలి. అందుకనే మనం ఎదుట ఉండి ఒక బొమ్మ వేసి వాడిని రా రా అంటుంటావు. వాడు రాకపోతే నీ గుండెల్లో మంట మండుతూ ఉంటుంది, దడదడ అంటూ ఉంటుంది. ఏంటి నెలలైనా కూడా వీడు రావటలేదు, దోకటలేదు, ముందుకు రావటలేదు, బోర్లా పడటలేదు అని నీకు ప్రశ్నలు మనసులో బయలుదేరతాయి. 6 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది, 10 నెలలు అయిపోయింది, 12 నెలలు అయిపోయింది. కనీసం వాడు బోర్లా పట్టడం లేదు, వాడు కనీసం దోగటలేదు, కనీసం కూర్చోటలేదు. నీ మనసులో ఉండదు. ఆందోళన ప్రారంభమవుతుంది. పనికెళ్తుంటే పని పట్టదు నీకు. అన్నం తింటూ ఉంటే అన్నం పట్టదు. నిద్రపోతూ ఉంటే నిద్ర పట్టదు. ఎక్కడికైనా ప్రయాణమే వెళితే అది పట్టదు నీకు. పట్టిందల్లా ఏంటిది? నీ బిడ్డ దోకట్లా. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్న ఓ సహోదరుడా, సహోదరి, నీ జీవితం విషయంలో, నా జీవితం విషయంలో కూడా దేవుడు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో, నా బిడ్డలు చక్కగా పాలు తాగుతున్నాడు, నా బిడ్డ చక్కగానే ఆహారం తీసుకుంటున్నాడు, కానీ ఏంటి ఈ జబ్బు? ఎక్కడ తేడా? ప్రేమైన సహోదరి, సహోదరుడా, పరలోకపు తండ్రి యొక్క దేవుడు కూడా నా విషయంలో కూడా అలాగనే తపన. ఆయన ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చుచున్నాడు. ఎంతకాలం ఏడిపిస్తావు? అది నా ప్రశ్న ఈ రాత్రి. మొదటగా, ఎంతకాలం ఏడిపిస్తావు దేవుణ్ణి? బాధిస్తున్నావు దేవుణ్ణి. వాడికైతే, ఆ పసిబిడ్డకైతే ఏదో లోపం ఉంది. నీకేం లోపం ఉంది? బాగానే తింటున్నావుగా, బాగానే సంపాదించుకుంటున్నావుగా, బాగానే పనికెళ్తున్నావుగా, బాగానే తిరుగుతున్నావుగా, నీకేం లోపం వచ్చిందంట? నిన్ను ఏ డాక్టర్ చూపించాలి? ఆయనే పరమ వైద్యుడైతే, ఆయనే పరమ వైద్యుడు. ఇంకెక్కడ తీసుకెళ్ళాలి నిన్ను? హృదయములను ఇచ్చి, మనసును ఇచ్చి, మన జీవితాన్ని ఇచ్చి దేవుని మాటలు వింటూ దేవుని యొక్క లోబడదామండి. మనము లోబడదాం, మన బిడ్డలకు చెబుదాం. అలాగా మన ఇంటిల్లి పాది అద్భుతమైన దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కొరకే త్వరపడదాం, వేగిరపడదాం. ప్రభు చిత్తమైతే రేపు ఒక డాక్యుమెంట్ చూపిస్తాను. ఒక అరగంట ఉంటుంది, లేకపోతే ఒక 20 నిమిషాలు ఉంటుంది. యేసు ప్రభు వారు త్వరగా రానయ్యున్నాడు. ఆ వచ్చే సమయంలో ఏం జరుగుతుంది ఒక చిన్న డాక్యుమెంట్ తీశారు. రేపు రాత్రి చూపిస్తా ప్రభు చిత్తమైతే. కనుక నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ చిన్న దాంట్లోనే చూపిస్తాను. ఆ వీడియో నా చెప్తాను, ఆ బ్రదర్ వస్తేనే చేసి. సో మర్చిపోవద్దు. కనుక కొంచెం వేగం పెందలని రావడానికి ప్రయత్నం చేయండి. కనుక జ్ఞాపకం చేసుకో. సో దేవుని సన్నిధానములో మనలను దేవుడు ఎన్నో రకాలుగా మన జీవితాలను చక్కపరిచి జీవింపచేసి ఆయన మనకు అన్ని రకాల సదుపాయములను కల్పింపచేస్తూ బ్రతకండరా, ఎదగండర్రా, అభివృద్ధి చెందండర్రా అని
ప్రతిరోజు దీనమైన హస్తాలు చాచి పిలుచుతుంటే మనం వెళ్ళిపోతున్నాం ఎక్కడికెక్కడికో. అందుకొని అంటాడు అన్నమాట యెషయా 65:2. ఇప్పుడేం తీయద్దు, మీరు చాలాసార్లు చూసుకున్నాం అన్నమాట. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమును ప్రయాణము చేయుచున్న ప్రజల వైపు దినమెల్లయు చేతులు దినమెల్ల. తమ ఆలోచన అనుసరించి ఏమి ఆలోచిస్తున్నావో దాని కొరకే పరిగెడుతున్నావు, దాని కొరకే తాపత్రయపడుతున్నావు, దాని కొరకే రాత్రనగా పగలనక సమయమనక అసమయమనక వేగిరపడుతున్నావు. అయితే నిన్ను గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడని మర్చిపోతున్నావు కదూ. నన్ను గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడనే సంగతి మర్చిపోతున్నాం కదా మన జీవితాల్లో. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను గురించి కూడా ఆలోచన కలిగి ఉన్నాడు, అది మర్చిపోవద్దు. ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి. నీకు కలిగిన నీ ఆలోచనల కంటే నీ జీవితం, నీ కుటుంబం, నీ బిడ్డల విషయంలో నీకు కలిగిన ఆలోచన కంటే ఆయనకు కలిగిన ఆలోచన అతి గంభీరమైనది. దానిని నెరవేర్చడానికి కొరకై ప్రయాసపడదామండి. దానిని మన జీవితంలో అనుసరించటానికి కొరకై, మన జీవితములలో సంపూర్తి చేయటానికి కొరకై మనమును తాపత్రయపడదాం. ఎలాగ మన పరిస్థితుల విషయంలో తాపత్రయపడుతున్నామో అలాగా. నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది, నీవు చేసినదే నీ నెత్తి మీదకి. దీనిని ఆధారం చేసుకొని మనం అక్కడ ఉన్నాం. నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీరు రాసుకొని వచనాలు. నేను ఎందుకంటే ప్రతిరోజు చెప్తుంది, కానీ ఇక కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్కడి నుంచి బయలుదేరి అర్థం కాదు. ఎందుకంటే కనుక బయలుదేరిన యొక్క స్థలము తెలియకుండా మన జీవితంలో ప్రయాణం చేస్తుంటుంది. కొంతమంది ఎప్పుడో ఒకసారి వస్తుంటారు, గూగుల్ మళ్ళితే రోజు వచ్చే వాళ్ళకైతే అర్థమవుతుంది, రోజు వచ్చేవాళ్ళు కాదు. సరే, అందుకొని చెప్పాల్సి వస్తుంది అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 19:2 మనం ఉన్నాం. ఆమె ఏమి చేసింది? తన భర్త విషయంలో మొదటిది విడిచిపెట్టింది అని చూసాం. అక్కడ ఇవ్వండి, మనము దానిని విశ్లేషించుకుంటున్నాం. విడిచింది. రెండవది మోసం చేసింది. మూడవది వ్యభిచరించింది. నాలుగవది మనం చూస్తున్నాం ప్రస్తుతం. దాని కొరకే మనం తీసుకున్నాం యెహోషువ గ్రంథం 4:12 ఉన్నాం. ఆమె వ్యభిచార మనసుతో త్రోవ తొలగిపోయెను. సో నాలుగవది ఆమె త్రోవ తొలగిపోవుట. ఇక్కడ మనం ఉన్నాం అన్నమాట. త్రోవ తొలగిపోతూ ఉన్నప్పుడు త్రోవ తెలియకపోతే త్రోవ అడిగి తెలుసుకోవాలి. ఎవరైనా జాగల 3 దాకా కారు వేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియకపోతే రోడ్డున పోతున్న వ్యక్తిని అడుగుతారు, అయ్యా పచ్చూరు ఎటు పోవాలి అని. తెలిసినవాడు ఏం చెప్తాడు? ఇటు పో అని చెప్తాడు. తెలియని వాడు ఏం చెప్తాడు? నాకు తెలియదు అంటాడు. సో ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. ముందుకెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తి ఎవరైనా కనబడితే, అయ్యా పచ్చూరు ఎటు పోవాలని అడుగుతాడు. తెలిసిన వాడు ఇదిగో డైరెక్ట్గా వెళ్ళిపో అంటాడు. మధ్యలో 2-3 ఊర్లు వస్తాయి, కానీ అక్కడ వెళ్ళవాక ఆ తారు రోడ్డు వెళ్ళిపో అని చెప్తాడు. సో అడిగి తెలుసుకొని తన గమ్యానికి ఏం చేస్తాడు? చేరతాడు. ఇక్కడ కూడా అదే, తెలియక త్రోవ తప్పిపోయింది. కారణం వ్యభిచార మనసు. సో ఇప్పుడు నాలుగవది మనం చూస్తుంటున్నాం, త్రోవ తొలగిపోవుట. ఈ త్రోవ తొలగిపోవట్లో ఏంటివో కూడా మనం అంతస్తులు చూస్తుంటున్నాం. ప్రస్తుతం మనము త్రోవ తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి అనే మాటలో మనం ఉన్నాం అన్నమాట. అడిగి తెలుసుకోవాలి. దాని కొరకే మనం ప్రస్తుతం మత్తయి సువార్త 18:3 ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులు అడిగారు, ప్రశ్న అడిగారు, పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవడు అన్నారు. ఆయన అన్నాడు, దానికి సమాధానం చెప్పకుండా ఒక పిల్లోడిని ముందు తీసుకొని వచ్చి వారి మధ్యలో నిలబెట్టి, రే పరలోక రాజ్యంలో గొప్పవాడు సంగతి తర్వాత కానీ
పరలోక రాజ్యం వెళ్ళే సంగతి చూడండి అన్నాడు. దానికి చెబుతూ అన్నాడు ఆయన యేసు ప్రభువారు, ఏమన్నాడు? ఇప్పుడు చెప్పండి, నాతో పలకండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో యేసు ప్రభువారు మొట్టమొదటి యొక్క ఆ ప్రశ్నకు కౌంటర్ ఇస్తున్నాడు. కౌంటర్, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ముందల గొప్ప సంగతి తర్వాత కానీ ప్రవేశించడానికి ఏం చేయాలి? ముందర మీరు మార్పు చెందాలి. మార్పు చెందాలి. రెండవది, మార్పు చెందిన తర్వాత బిడ్డల వంటి వారు కావాలి. బిడ్డల వంటి వారు. ఈ రెండు ప్రాసెస్ ఉన్న తర్వాతనే మీరు పరలోకం వెళ్తారు. తర్వాత మూడో స్టెప్ చెప్పాడు, పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళు ఎవరు తర్వాత భాగం చెప్తాడు. మేము ఇంకా అక్కడికి వెళ్ళలే. ఇప్పుడు బిడ్డల వంటి వారు అని ప్రశ్న వేసుకొని దానిలో 10 విషయాలు మీకు చెప్పాను. అందులో మొదటిది మనం చూస్తుంటున్నాను, బిడ్డలు అన్ని విషయములలో పెద్దవారి మీద ఆధారపడతారు. ఆధారపడుట అనే మాట తీసుకున్నాను. ఈ ఆధారపడుట అనే దాంట్లో రెండోది చూస్తున్నాం మనం. దాని కొరకే ఇప్పుడు దీన్ని 1 కొరింథీ 2 ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. ఒకదాని కింద ఒకటి సబ్ హెడ్డింగ్లు చాలా వచ్చినాయి. ఇప్పుడు చివరిలో ఇక్కడికి వచ్చాం. నాతో పలకండి, 4, 5 చరణాలు కలిసి ఉంటాయి. నా వెనకాల పలకండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆధారపడుట అనే మాట చూసాం కదా. ఇప్పుడు మన జీవిత యాత్రలో మన విశ్వాసము అనేది, ఇప్పుడు మీకు బొమ్మలు చూపిస్తాను. ఇది పట్టలేదు. గమనించాలండి, ఇదేమన్నా మనుష్య జ్ఞానం పైన, ఇదేమన్నా దేవుని శక్తి. జ్ఞాపకం చేసుకోండి, ఇది మనుషుని జ్ఞానం, ఇది దేవుని శక్తి. గమనించాలి, మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొని ఉంది. ఇక్కడ మన దేవుని శక్తిని ఆధారం చేసుకొని గమనించుకోండి. సో మన విశ్వాసం అనేది మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటుందా, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుంటుందా? ఇక్కడ మన విశ్వాస యాత్రా జీవితంలో ఈ రెండు ఎప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఒక పూటతో అయిపోయేది కాదు, చనిపోయేంత వరకు జరిగే ప్రక్రియ. ఎందుకు అంటే ఒకప్పుడు లోకములో ఉన్నాం, ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభు యొక్క విశ్వాసములోనికి మనము వచ్చాం. జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు యేసు ప్రభు యొక్క విశ్వాసములోకి వచ్చాం. క్రీస్తు యేసు ప్రభు యొక్క విశ్వాసములోకి వచ్చిన తర్వాత మన జీవితంలో రకరకాల పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. గతములో కూడా జరిగాయి యేసు ప్రభు నమ్ముకోముందు, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంటాయి. జ్ఞాపకం చేసుకోండి, ఇంకా ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు మనము ఇక్కడ మీకు ఒక జ్ఞాపకం చేస్తున్నాం. ఇవి బాధలు,
శ్రమలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ ఎన్ని వేసుకోండి ఇక్కడ మొత్తం. ఈ పరిస్థితులలో మన జీవితంలో ఉన్నప్పుడు ఈ బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, తర్వాత రకరకాల కొట్లాట్లు జరిగినాయి, కుటుంబాల్లో పరిస్థితులు వచ్చినాయి, బిడ్డలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి రకరకాల పరిస్థితులు వచ్చాయి. వచ్చినప్పుడు ఈ అన్నిటితో మనం నింపుకోబడినాం, వీటన్నిటితో నింపుబడి ఉన్నాం మనం. ఇవన్నీ కూడా అవి ఉన్నాయి అన్నమాట ఇక్కడ అవన్నీ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనము మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే చాలా నష్టపోతాం. జ్ఞాపకం చేసుకోవాలి, మనుష్య జ్ఞానమును మనం ఆధారం చేసుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది. మరి ఒకవేళ మీరు అడగచ్చు, మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొని లోకములో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలామంది కూడా వారికి ఉన్న బాధలలో, వారికి ఉన్న శ్రమలలో, వారికి ఉన్న రోగాలలో, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులలో, వారికి ఉన్న పరిస్థితులు వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు కదా. మరి మనకి వాళ్ళకి తేడా అయింది ప్రశ్న రావచ్చు, వస్తుంది సహజంగా. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మరి యేసు ప్రభు నమ్ముకున్నాము, మరి మనకి వాళ్ళకి తేడా ఏంది? మనకంటే వాళ్ళే బాగా ఉన్నారు, బెటర్గా ఉన్నారు అనే సందేహం కూడా వస్తుంది మనకి. లోకములో ఉన్నప్పుడే యేసు ప్రభువు నమ్ముకోకముందు అన్ని నాకు బాగుండే కూడా అనుకుంటాం చాలాసార్లు. ఈ పరిస్థితులు వచ్చేసరికి అయితే జాగ్రత్తగా గమనించాలి. ఈ మొదటి భాగంలో ఉన్నటువంటి యొక్క విషయంలో మన జీవితంలో ఎప్పుడైతే మనుష్య జ్ఞానమును బట్టి ఆధారం చేసుకొని ఈ పరిస్థితులన్నీ కూడా టేకప్ చేసుకొని వాటిని నెరవేర్చుకోవటానికి కొరకు ఏదో ఒక విధముగా నా జీవితంలో నేను సాధించాలి, మనుష్య జ్ఞానము, శక్తి, బలము, తెలివితేటల మీద ఆధారపడి అని ఒకవేళ ప్రయాసపడి ప్రయత్నం చేస్తూ పోతే సాధిస్తావు కూడా కొంతవరకు, దాంట్లో నో డౌట్, సందేహమే లేదు. ఎందుకంటే ప్రపంచంలో మన ఒక ఉదాహరణ చెప్తా, భారతదేశంలోనే కుబేరుడు ముఖేష్ అంబానీ, ఆయనకి మించిన వాడు ఎవరు లేడు. ఆయనకి యేసు ప్రభు తెలుసా? నమ్ముకున్నాడు ఆయన? లేదు. మరి మన భారతదేశంలో మనుష్య జ్ఞానం మీద ఆధారపడి మరి ఇంత కోటీశ్వరుడు అయిపోయినాడు కదా అని ఒకవేళ మీకు ప్రశ్న రావచ్చు. ఆయనకి బాధలు ఉన్నాయి, ఆయనకి శ్రమలు ఉన్నాయి, ఆయనకి రకరకాల పరిస్థితులు ఉంటే మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళేసి అవన్నీ కూడా తీర్చుకుంటున్నాడు కదా అనే ప్రశ్న మనకు వస్తుంది. రావచ్చు, జరుగుతుంది కూడా. అయితే ఒకటి మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా, ఆ మాటకు తీసుకొస్తున్నారు. కీర్తన గ్రంథం, కీర్తన 70. ఈ భాగం మనం చాలాసార్లు చూసాం. 73 మీరు మొదటి నుంచి చదువుకోండి. నేను ఇప్పుడు అవన్నీ చదవట్లేదు, ఎందుకంటే టైము స్పేస్ దాన్ని బట్టి చెప్తున్నాను అన్నమాట. మొదటి నుంచి చూస్తే ఇప్పుడు నేను చెప్పిన విధముగానే లోకముల్లో ఉన్న ఒక ఉదాహరణ చెప్పాను. ముఖేష్ అంబానీ అని చెప్పాను కదా, కోటేశ్వరుడు మన భారతదేశంలో. ఆయన మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొని ఆయన అద్భుతంగా ఉన్నాడు. ఈ 73వ అధ్యాయములు, కీర్తన 73వ కీర్తనలో మొదటి భాగం అంతా అదే. కనుక వాళ్ళకి ఏ బాధలు లేవు, ఏ కష్టాలు లేవు. ఒకవేళ వచ్చినా కూడా వారికి ఉన్న డబ్బును బట్టి, జ్ఞానాన్ని బట్టి ఆధారం చేసుకుని రకరకాలుగా వాళ్ళు కానీ సాటిస్ఫై అవుతూ, తృప్తి పడుతూ వాటి నుంచి బయటపడుతున్నారు. అయితే జాగ్రత్త, ఇప్పుడు ఇక్కడ రాయబడుతున్న మాట ఒక మాటకు వస్తున్నాను మీ దగ్గరికి. వచనము 13 నుంచి నేను చదువుతున్నాను. చాలాసార్లు మనం కూడా ఇలాగ అనుకుంటుంటాం. 13వ వచనం వలె, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలునై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుతున్నది. ఈలాగు ముచ్చరింతునని నేను అనుకొని ఎడల నేను నీ కుమారుల వశమును మోసపుచ్చిన వాడనుకును. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు, గమనించాలి ఇక్కడ మాట. మనం కూడా అనుకుంటుంటాం, రోజు ప్రార్థనకు వస్తున్నాను నేను, రోజు పొద్దున్నే లేచి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాను నేను, కరిగా వాళ్ళెవరు కూడా లేకపోయినా కూడా నేను ఒక్కడనే చేసుకుంటున్నాను, నేను చాలా భక్తిగా ఉంటున్నాను, నా ఉద్యోగంలో కానీ నేను చేసే పని దగ్గర కానీ ఎవరికి నేను అన్యాయం చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరికి దగా చేయట్లేదు, దేవుని శక్తిని నేను ఆధారం చేసుకుంటున్నాను, మనుష్య జ్ఞానం నేను ఆధారం చేసుకోవట్లేదు అని మనలో ప్రశ్నలు చాలా చాలా వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు అంతుండదు.
మరి నాకంటే లోకములో ఉన్న వాళ్ళు మోసాలు చేస్తున్నారు, రకరకాలుగా ఉంటున్నారు, దేవుడు అంటే వాళ్ళకి భయం లేదు, దేవుడి వైపు రాలేదు, ప్రభు యొక్క దేవుని దగ్గరికి వచ్చే పాపాలు ఒప్పుకోలేదు, వాళ్ళు లోకానుసారంగా వారు విగ్రహాలు చేసుకుంటున్నారు, వాళ్ళని బాగున్నారు అని మనసులో వచ్చి ఇంత పవిత్రంగా ఉంటుంది దేనికి నేను, ఇంత పరిశుద్ధంగా ఉంటుంది దేనికి నేను, ఇంతగా ప్రార్థన చేసుకోవటం దేనికి నేను, నాకు ప్రార్థన చేస్తున్న కాడి నుంచి ఎక్కువ బాధలు ఎక్కువైపోయినాయి, మందిరానికి వెళ్తున్న కాడి నుంచి రోగాలు ఎక్కువైపోయినాయి, ఎక్కువ విశ్వాసం ఉంటున్న కాడి నుంచి ఎక్కువ ఇబ్బందులు అయిపోతున్నాయి, జాగ్రత్తగా నీతి నిజాయితీగా జీవిస్తున్న కాడి నుంచి నా జీవితంలో పిల్లలకి ఎంతోముందు రకరకాలు పెట్టుకునేవాడిని, దాన్ని ఈరోజు నీతి నిజాయితీగా జీవిస్తామంటే పచ్చని మెతుకునే గతి అవుతా ఉంది అని ఎన్నో ప్రశ్నలు వస్తాయి. జాగ్రత్త. ఇప్పుడు అందుకొని ఇక్కడికి వచ్చా చెప్పి ఇప్పుడు చదువుతున్నారు కింద భాగం రండి. 17వ వచనం. ఇవన్నీ ఆలోచించుకుంటూ 17వ వచనములో, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు. ఎవరి అంతం? ముఖేష్ అంబానీ గారున్నే. ఇప్పుడు నేను చెబితేనే యేసు ప్రభు యొక్క భయము లేకుండా లోకములో ఇష్టానుసారంగా జీవిస్తూ బాధలలో వాటిలన్నింటిలో కూడా మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకుని వారు కూడా సుఖంగా ఉన్నారనుకుంటుంటమే. దాని గురించి చెప్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి, గమనించాలి, అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి అంతయు నాకు ఎట్లుందంట? ఆయాసం. ఎందుకు వచ్చిందండి ఆయాసం? ఇది మామూలు ఆయాసం కాదు. వాడేమైనా పైకి వెళ్తున్నాడు, 10 మేళ్ళ కడుతున్నాడు, నేను పూరిళ్ళుగా అయిపోతుంది నాది. ఇంతకుముందు మేడల్లో ఉండేది, ఇప్పుడు ఏమైంది? పూరిళ్ళు అయిపోయింది. వాళ్ళని చూసి నీకు ఆయాసం వచ్చింది. ఈ ఆయాసం వేరు, గుప్తాయాసం వేరు. అర్థమైందా? ఈ ఆయాసం వచ్చింది. ఆయాసపడ్డాడు. ఆయమన్నమాట, ఆ సంగతి నాకు ఆయాసకరముగా, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. చూసారా? మీకు చెప్పాను ఇంతకుముందు, సిల్క్ స్మిత స్టోరీ యూట్యూబ్లో ఉంది, చూసుకోవచ్చు. యూట్యూబ్లో ఉంది. దాని గురించి ఆమె జీవితం ఎలాగ వెలుగొందిందో మీకు తెలుసు. ఇప్పుడు తరమునకు తెలియదు కనుక దాదాపు కరెక్ట్ నీకు 30 సంవత్సరాలు దాదాపు టైం కాలం కనుక 10 సంవత్సరాల క్రిందట ఆమె దక్షిణ భారతదేశాన్ని కనుక ఉర్రూ తొలగించింది. మరి ముఖ్యంగా కుర్రవాళ్ళని కనుక పడి చచ్చేవాళ్ళు. సిల్క్ స్మిత సినిమా వస్తే పరిగెత్తేవాడు. నేను కథలు చెప్పట్లేదు, జరిగిన సంఘటన చెప్తాను. ఆమె ఇదే లోకం, ఇదే ఆనందం, ప్రపంచం అంటే ఇదేరా, పరలోకం అంటే ఇదే, చచ్చిన తర్వాత ఎవడో చూడొచ్చాడురా, జీవితం అంటే ఇదే అని అనుభవించింది. అంతేకాదు తనను కూడా చాలామంది మగవాళ్ళు అనుభవించారు. తను ఎంతగా అనుభవించాలనుకుందో లోకములో అంతగా అనుభవించింది. చివరికి చనిపోతూ ఒక చిన్న చీటి రాసి చనిపోయింది. ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడికి వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు ఈ విషయం. లోకపు యొక్క ఆనందం, లోకపు యొక్క వైభోగం, లోకము యొక్క పరిస్థితులు ఒక్క సిల్క్ స్మిత కాదండి. మీరు యూట్యూబ్లో క్లిక్ చేయండి, సినిమా యాక్టర్స్ యొక్క జీవితాలు, అద్భుతముగా వెలిగిన వారు బ్రతుకులు ఈరోజు నేను కొన్ని చూశాను. దుబాయ్లో ఆమె అడుక్కుంటుందట పిల్లల దగ్గర కూర్చో ఒళ్ళో బిడ్డ పెట్టుకొని. భారతదేశంలో సినీ యాక్టర్గా వెలుగొందిన ఆమె దుబాయ్లో అడుక్కుంటుందట. చేశాడు, దాంట్లో క్లిప్ చూశాను నేను ఈరోజు. ఒళ్ళులో బిడ్డలు పెట్టుకొని దుబాయ్ రోడ్ల మీద అడుక్కుంటుంది. జాగ్రత్త. చివరికి సిల్క్ స్మిత చనిపోతుంది. ఒకటే రాసింది దాంట్లో, నా జీవితాన్ని ఎంతగా అనుభవించాలనుకున్నారో అలాగా నన్ను అనుభవించారు, నన్ను ట్రాప్లో పడేశారు, నా జీవితాన్ని
చివరికి నేను చచ్చే సమయంలో నా మనశ్శాంతి లేదు, నాకు ప్రశాంతత లేదు, నేను చనిపోతున్నానని చీటు రాసి చనిపోయాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, కావాలా ఆ ఆనందం? పరిగెత్తి, నీ ఇష్టం. అద్భుతమైన బిల్డింగులు, కావలసిన మెర్సిడెస్ కార్లు, బెంజ్ కార్లు, ప్రపంచ ప్రఖ్యాతిగా చెప్పిన కార్లు తిరగాలనుకుంటున్నావా? తిరుగు, నీ ఇష్టం. జాగ్రత్త, నీవు కాలు జారు చోటనే మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొని ఈ లోకములో వెలుగొందే వెలుగు, అద్భుతముగా ప్రకాశించే జీవితం అంతా ఒక్క క్షణములో నాశనం. కానీ ఇదే బాధలు, ఇదే శ్రమలు, ఇదే రోగాలు, ఇదే ఇబ్బందులతో దేవుని శక్తిని ఆధారం చేసుకుంటూ ఉంటే, గమనించాలి, దేవుని శక్తిని ఆధారం చేసుకుంటూ ఉంటే మనకు అద్భుతమైన ప్రశాంతత, నెమ్మది, అద్భుతమైన పరిస్థితులు మనకు దొరుకుతాయి. నేను కథ చెప్పట్లేదు, ఇది దొరుకుతాయి. లోకములో దానికంటే కూడా ఎప్పుడో తెలుసా, అది చెప్పాలనుకున్నాను ఈ రాత్రి. అసలు ప్రాముఖ్యంగా ఎప్పుడో తెలుసా, ఇది ఒక ఇల్లు, గమనించుకోండి. రక్షించబడిన విశ్వాసి గుర్తిది. ఇప్పుడు మన జీవితంలో దేవుని శక్తి మీద ఆధారపడి మన జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు కూడా బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, రకరకాలుగా ఇంతకుముందు కంటే ఎక్కువగా నెత్తి మీద వచ్చి పడుతున్నాయి. ఇంతకుముందు ఏమైనా నోరు పారేసుకొని మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది. అబ్బా, మనం దొరికే వాళ్ళకి అర్థమైందా? దొరికాము ఇప్పుడు. ఎందుకు? ఇంతకుముందు అయితే నోట్లో నోరు పెట్టలేము మనలో, ఇప్పుడు ఎన్ని మాట్లాడుతున్నా మౌనమైపోయినాం. కారణం ఏంది? యేసయ్యను నమ్ముకున్నాం. ఇప్పుడు జాగ్రత్త గమనించాలి. మన జీవితంలో క్రీస్తు యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుని శక్తి మీద ఆధారపడి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కలిగే బాధలలో మనం ఎందుకు బెంబేలవుతున్నాం తెలుసా? అందుకే బొమ్మ గీసాను ఇప్పుడు. అసలు ప్రస్తుతం అది మన జీవితంలో మన బేస్ సరిగా లేదు. ఇప్పుడు అదే జ్ఞాపకం చేయబోతున్నాను. అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు పైన కట్టకూడదు. కట్టేటప్పుడు కనబడని లోపల స్తంభాలు ఉండాలి, పునాది, పిల్లర్స్ ఉంటాయి. ఈ పిల్లర్స్ మీద కానీ నువ్వు కానీ కట్టగలిగితే ఇల్లు, అందుకనే మత్తయి సువార్తలో ఏమంటాడు? చదువుదాం, అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము వచనం 24 నుంచి. కాబట్టి
ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనును పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పది. గమనించాలి, ఇప్పుడు ఈ నేల మీద కట్టుకునేటప్పుడు ఇల్లు సరైన పునాది తీసి ఆ పునాదిలో నీవు ఎంతగా స్ట్రాంగ్గా కడతావో గమనించాలి. ఎంతగా లోపలికి ఈ పిల్లర్స్ వేసుకుంటావో, ఎంతగా లోపలికి వెళ్ళి బండరాళ్లతోటి కడతావో, లోపలికి వెళ్ళిన దానిని బట్టి పైన ఉంటుంది ఇల్లు కట్టుకోవాలి. ఇది సరిగా లేకుండా మొన్ననే పేపర్లు ఎక్కడ వేశారు, బెంగళూరులో అనుకుంటాను, 10 అంతస్తుల మేడ కడుతుండగానే ఏమైంది, కూలిపోయింది. ఇప్పుడు జ్ఞాపకం చేస్తుంటున్నాను అంటే చాలాసార్లు మన జీవితంలో యేసు ప్రభు నమ్ముకుంటున్నాం. ఎట్టో తెలుసా, ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను, ఇసుక మీద ఇల్లులాగా మన జీవితంలో మనము యేసు ప్రభు నమ్ముకుంటున్నాం. అందుకంటే తలకిందులం అవుతున్నాం. నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మిమ్మల్ని, యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? యేసుక్రీస్తు ప్రభువులోకి బాప్తిస్మం ఎందుకు తీసుకున్నావు? నీవు ఈ లోపల ఉన్న ఈ కింద పునాది, నువ్వు యేసు ప్రభువును మారు మనసు పొందావు చూసావు, బాప్తిస్మంలో పాలు పొందావు చూసావు, ఇది కిందది. ఇది సరిగా లేకుండా ఈ ఇల్లు సరిగా ఉండదు. ఈ రోజుల్లో మన జీవితాలు ఎలాగున్నాయో తెలుసా? నేను 2 సంవత్సరాలు వస్తున్నాను, 3 సంవత్సరాలు వస్తున్నాను, నేను కూడా మారు మనసు పొందా. ఎన్ని సంవత్సరాలు వచ్చావో కాదు ఇక్కడ కావాల్సింది, ఎంతగా బైబిల్ పాండిత్యము నీకు తెలుసా కాదు కావాల్సింది. ఇక్కడ ఎంతగా బైబిల్ జ్ఞానము నీకుందా కాదు కావాల్సింది. దేవుని సందులో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతవరకు నీకు అమూలాగ్రంగా వచనాలు వల్లించగలవా కాదు కావాల్సింది. జీవితములో మందిరములను పెద్దవా లేదా పెద్దవా కాదా ఇది కాదు కావాల్సింది. మందిరానికి నువ్వు ఎంత ఇచ్చావా కాదు కావాల్సింది. మందిరములో నువ్వు గొప్పవాడవా తక్కువవాడవా కాదు కావాల్సింది. ఇవి ఏవి కూడా ఈ పైన ఉన్న మన విశ్వాసపు యొక్క జీవితం అనే గృహాన్ని నిలపవు. కాబట్టి ఈ పిల్లర్స్ ఎంత లోతుగా అయితే మనం వేస్తామో అంతగా పటిష్టంగా పైన ఉన్న ఇల్లు ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఎట్లా యేసు ప్రభు నమ్ముకుంటారో తెలుసా? నాకు రోగం తగ్గింది అందుకు యేసు ప్రభుని నమ్ముకున్నా, నాకు కడుపు నొప్పి తగ్గింది అందుకొని యేసు ప్రభుని నమ్ముకున్నా, నాకు కలిసి వస్తుంది అందుకొని యేసు ప్రభుని నమ్ముకున్నా, నేను ప్రార్థనకి వెళ్తున్న కానించి నాకు బాగానే ఉంటుంది అందుకు యేసు ప్రభుని నమ్ముకున్నా. ఇవి ఇక్కడ కూర్చుని వాళ్ళు చెప్పండి యథార్థంగా, నేను నా జీవితంలో యేసయ్య నా పాపముల కొరకే ప్రాణం పెట్టాడు, ఆయన మహిమను విడిచిపెట్టుకున్నాడు, నా కొరకే రక్త తర్పణముగా చేయబడ్డాడు, బలిగా చేయబడ్డాడు యేసయ్య. ఆ శిలువలో కాచిన విలువైన రక్తము ద్వారా నా ప్రతి పాపాన్ని కడిగాడు ఆయన. ఇదిగో ఈ శిలువ ప్రేమ చేత నేను దర్శించబడి నేను పాపిని గ్రహించి నా పాపముల ద్వారా వచ్చే నరకము నుంచి తప్పించడానికి కొరకై ఆ శిలువలో యేసయ్య చేసిన బలియాగమునందు విశ్వాసం నుంచి నేను యేసయ్య దగ్గరికి వచ్చానని నువ్వు నిజంగా చెప్పగలిగితే, ఈ ఫౌండేషన్ సరిగా ఉండగలిగితే
మన జీవితం మీదకి వచ్చే, గృహం అనే జీవితం మీదకి వచ్చే, కుటుంబం అనే జీవితం యొక్క ఇంటి మీదకి వచ్చే, సంఘం అనే జీవితం మీదకి వచ్చే ఏ బాధలైనా, ఏ కష్టాలైనా, ఏ శ్రమలైనా కూడా మనల్ని కదల్చా లేవు. ఎందుకంటే మన బేస్ దేవుని యొక్క శక్తి. జ్ఞాపకం చేసుకో. కాబట్టి బేస్ సరిగా ఉండాలి. ఈరోజు విశ్వాసులు చాలా మందిలో ఏదో వస్తున్నాం కాకతాళీయంగా మందిరానికి, ఏదో ప్రార్థన చేస్తుంటున్నాం, ఏదో బైబిల్ చదువుకుంటున్నాం, అంతే. ఇదే భక్తి అనుకుంటున్నాం. కొంతమంది ఆటో పట్టుకొని పరిగెడుతున్నారు. అక్కడ స్వస్థతలంటే ఇక్కడ స్వస్థతలంటే పరిగెడుతున్నారు. నువ్వు ఎన్నడూ బాగుపడవు. నేను అదే చెప్తున్నా. నీకు లేదా విశ్వాసం? ఆ దేవుడు ఇక్కడ లేడా? సిగ్గుపడి ఎంతకాలం పరిగెడతావు ఎక్కడికి తిరుగుతూ ఉంటావు జీవితంలో. అక్కడే ఇక్కడే అనుకొని జీవిత యాత్ర నాశనం చేసుకుంటారు నీ విశ్వాస జీవితాన్ని. దేవుడు చచ్చినాడు కాదు, వారికి జీవము కలిగిన దేవుడు. నీకు కాడా దేవుడు? ప్రియమైన వాళ్ళరా, మన జీవిత యాత్రలో మన బేస్ సరిగా లేదు. అక్కడ ఆ బేస్ మట్టమే సరిగా లేదు. ఈ బేస్ మట్టమే కానీ సరిగా ఉంటే దీని మీద 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్ని అంతస్తులైనా కట్టచ్చు. అది సరిగా లేకుండా 2 కట్టేసరిగా కుప్పగూలే. ఒకవేళ ఇల్లు కడుతున్నప్పుడు ఆయన్ని యొక్క కూలిందనుకో, ఆర్కిటెక్చర్ని తిడతారు, ఆ డిజైన్ ఇచ్చిన వాడు తిడతారు. వాడు ఎందుకో తెలుసా? ఇల్లు కట్టేటప్పుడు ఇంజనీర్ని పిలిపించుకోవాలి. ఎందుకు? వాడు చదివినది ఎందుకు అనుకొని బేల్దారి మేస్తులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వచ్చారంటే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు వచ్చారంటే మీకు నెత్తిన మీద మోపుతారు. నేను ప్లాన్ యాత్ర కట్టు ఏమవుద్ది, మనకి 5 లక్షలు అయిపోద్ది. వాడు వచ్చారంటే కనీసం 10 లక్షలు చేస్తాడు మనకి. అట్టనా? కట్టు 5 లక్షలకు అంతే. ఎందుకంటే మనం దానికి అలవాటు పడిపోయాం. ప్రేమైన వలరా ఆత్మీయ జీవితంలో కూడా అలాగ అలవాటు పడిపోయి, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నా, నాకు కూడా బాప్తిస్మమే. ఇదండి బేస్ సరిగా ఉంటల్లా. బాప్తిస్మాలు తీసుకొని ఏం సుఖం? ఉండారా? మందిరానికి వస్తున్నారా? బేస్ సరిగా ఉంటల్లా. క్రీస్తు ప్రభువు నా పాపముల కొరకాయ, నా అవిధేయతల కొరకాయ, నా భయంకరమైన ప్రతి నీచమైన బ్రతుకు కొరకాయ ఆయన మహిమను విడిచిపెట్టుకున్నాడు. నా పాపపరాధముల కొరకాయ ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నా యేసయ్య నన్ను నరకాన్నించి విడిపించడానికి కొరకాయ, పరలోక రాజ్యం ప్రవేశించడానికి కొరకాయ నా కొరకే బలి అయిపోయిన దేవునిలో నా ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, నేను విడిచిపెట్టాలి. ఇది మారు మనసు పొందిన నేను దీని వాక్య ప్రకారంగా బాప్తిసంలో పాలు పొందాలి. నిజమైన తీర్మానం, దేవుని సంకల్పమును నెరవేర్చాలి. ఎప్పుడైతే లోతైన కార్యము ద్వారా మన జీవితాలు కట్టబడతాయో అప్పుడు మన పైన ఉన్న ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను ఒకటే చెప్తున్నాను మీకు, బేస్ సరిగా ఉందో లేదో చూసుకోండి. నువ్వు దేనికి నమ్ముతున్నావు? యేసు ప్రభువుని. మీ అమ్మాయి పెళ్లి కావటానికి నమ్ముతున్నావా? లేక మంచి అల్లుడు రావటానికి వరకే నమ్ముతున్నావా? ప్రార్థన, మంచి ఉద్యోగుల ప్రమోషన్ రావాలని నమ్ముతున్నావా? మన ప్రార్థనలన్నీ ఇవే. చూసుకోండి, ఒక్కసారి ఇంటికి పోయి పరిశీలన చేసుకోండి. దేని కొరకు మన ప్రార్థనలు? ప్రేమైన సహోదరి సహోదరుడా,
మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకుంటూ మన విశ్వాస యాత్రలో పరిగెడుతున్నాం కనుకొనే ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో రకరకాల పరిస్థితులు మన జీవితంలో వస్తున్నాయి. వాటిలో పడిపోతున్నాం, దొర్లుకొనిపోతున్నాం, తలకిందులమైపోతున్నాం. దేవుని మందిరమే లేదు, ప్రార్థన లేదు, కూడికి లేదు. ఇదిగో నేను కూడా ఉన్నాను యేసయ్య అని అంటున్నావు. మళ్ళీ వచ్చేసి నిన్ను ఎన్నడు దేవుడు ఎరుగును అంటాడు. ఒకరోజు నిర్దాక్షిణ్యంగా చెప్పబోతున్నాడు ఒకరోజు ఆ మాట. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన జీవిత యాత్రలో మనం ఎలాగ కట్టుకుంటున్నాం అదే అన్నాడు అపోస్తలుడైన పౌలు. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీ 3వ అధ్యాయము 10 నుంచి నేను చదువుతున్న జాగ్రత్త గమనించాలి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఏలాగు కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. నేర్పరి అయిన శిల్పకారుడు వలె పునాది వేశాడు. సంఘమును గురించి చెప్తున్నాడు ఇక్కడ. అలాగే నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నీ జీవితానికి పునాది వేసుకున్నావా అడుగుతున్నాను ఈ రాత్రి. దేని మీద వేసుకుంటున్నావు నీ పునాది? నీ ఇల్లు. నీ పునాది సరిగా లేకపోతే అన్ని అల్లకల్లోలమే. పునాదే సరిగా ఉంటే ఎన్ని కల్లోలమైన పరిస్థితులు వచ్చినా కూడా చలనము ఉండదు ఆ ఇంటి మీద. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసుకోండి, మీ హృదయ అంతరంగములోకి వెళ్ళి. నేను దేని మీద కట్టబడుతున్నాను? నేర్పరి అయిన శిల్పకారి. మనం చూస్తాం కొన్నిసార్లు కొంతమంది ఇల్లులు కట్టే విధానం, వారు కట్టించుకునే విధానం, నేర్పరి అయిన వాళ్ళు ఉంటారు. మామూలు చేసేవాళ్ళు వేరు, నేర్పరి అయిన వాళ్ళు చేసేవాళ్ళు వేరు. సో నీ సొంత ఇంటిని కట్టుకోవడానికి కొరకాయ నీవు మిగతా వాళ్ళ ఇల్లుల కంటే ఒక ప్రత్యేకముగా నీ ఇల్లు ఉండాలని మనసులో కోరిక ఉంటుంది. కట్టుకుంటావు, మంచిదని కాదంటలేదు. కానీ ప్రశ్న ఏంటంటే నీ ఆత్మీయ జీవితానికి కూడా నేర్పరి అయిన శిల్పకారుని వలె, కారుడు వలె పునాది వేసుకుంటున్నావా? నేర్పరి అయిన శిల్పకారుడు వలె నీవు పునాది వేసుకోకపోతే అంతా రకరకాల పరిస్థితులే జీవితం. వచ్చిన ప్రతి చిన్న దానికి భయపడి, ఆందోళన పడి, రకరకాలుగా భీతికి గురైపోతాం మన జీవితాల్లో. తస్మాత్ జాగ్రత్త. సో ఎలాగ కట్టబడుతున్నామో లోపల సరుకు ఎట్లా ఉందో చూసుకోండి. పైకి చెట్టు ఎదిగిందండి, చెట్టు ఎదిగింది. ఆ పైన ఉన్న చెట్టుకు ఆధారం ఏంటిదండి? కనబడకుండా ఉన్న క్రింద లోపల ఉన్న వేర్లు. చెట్టు పైకి ఎంత ఎదుగుతుందో దానికి కొన్ని 2-3 రెట్లు లోపలికి వేర్లు వెళతాయి. సహజ ధర్మం ఇది. ప్రకృతిలో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో విశ్వాసులమైన మనం, బైబిల్ పట్టుకున్న మనం, ప్రార్థన చేస్తున్న మనము లోకములో గొప్పగా ఎదగాలనుకుంటున్నామే కానీ లోప సరుకు మన జీవిత యాత్రలో ఒక్కసారి నా లోపల జీవితం ఎలాగుంది, దేని మీద నేను కట్టుకుంటున్నాను, నా పునాది సరిగా ఉన్నదా?
ఏదో ప్రార్థన చేస్తున్నా, ఏదో వాక్యం చదువుకుని, ఏదో వస్తున్నాను, ఏదో మారు మనసు పొందని చెప్తున్నాను, నేను కూడా చేస్తున్నప్పుడు నొప్పుకున్నాను, నేను కూడా చెప్పేసి చేతులు ఎత్తేసి బాప్తిసం తీసుకునేటప్పుడు అయిపోయే తెల్లారి నుంచి. ఎందుకు తీసుకుంటున్నావు బాప్తిస్మం? వాళ్ళు ఎవరో తీసుకున్నారని నేను కూడా తీసుకుంటున్నాను. ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నావు? వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుంటే అంతా కలిసి వచ్చిందంట, అందుకో నేను కూడా. రేపు కలిసిపోతే ఏం చేస్తావు? మొత్తం పోతే నీ బేస్ జాగ్రత్తగా ఉండాలి, అది చెప్తున్నాను నేను. ఈరోజు ఒక ఫోన్ చేశారు, ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. టెట్ ఎగ్జామ్ అన్నమాట. కనుక భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడారు. తను ఈరోజు ఒక ఎగ్జామ్కి వెళ్తున్నాడు. వెళ్తూ ఇప్పుడు ఆ ఫోన్లోనే కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతున్నాడు. నాకు చేత కాదు అది ఇంతవరకు. ఇక వాళ్ళిద్దరూ అక్కడ ఫోన్లో ఉన్నారు, నాకు ఫోన్, మొత్తం ముగ్గురు మాట్లాడుకుంటున్నాం ఫోన్లో. ఇప్పుడు నేను మాట్లాడేది భార్య కనపడద్ది, భర్త కనపడద్ది, ఆయన మాట్లాడేది ఆయన భార్య కనపడద్ది, నాకు మొత్తం ముగ్గురు కనపడద్ది అనమాట. నేను ఒకటే చెప్పాను, మీరు మీ జీవితంలో ప్రయత్నం చేయండి, మీ ప్రయత్నంగా కష్టపడి చదవండి, వెళ్ళి పరీక్ష రాసి రండి. కానీ ఒకటే చెప్పాను నేను, నిర్ణయం దేవుని చేతిలో ఉంది అని చెప్తూ నా జీవితం గురించి ఒక ఉదాహరణ చెప్పాను. నేను ఇంజనీరింగ్ చదివిన తర్వాత స్టీల్ ప్లాంట్లో జాబ్స్ పడ్డాయి. అప్పుడే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్లో స్టీల్ ప్లాంట్లో జాబ్స్లో నాకును వచ్చింది, లెటర్ వచ్చింది. సో పలానా రోజు పరీక్ష. వెళ్ళాను. మా క్లాస్మేట్స్మే దగ్గర నేను శ్రీకాకుళం చదువుకున్న మా క్లాస్మేట్స్ రూమ్లో ముగ్గురు ఉన్నాం. దాదాపుగా 30 మంది ఎంతమంది. కనుక బిట్ పేపర్ ఇచ్చారు. అన్ని ఏబిసిడీలు పెట్టడమే. స్టీల్ ప్లాంట్లో జరిగింది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జరిగిన విషయం ఎందుకు తెలుసా? నేను చెప్పాను తనకు, ఇద్దరికి చెప్పాను. దాదాపుగా ఆ క్వశ్చన్స్ అన్నీ నాకు వచ్చినవే, దాదాపు 75% వచ్చినవి. కానీ నేను దేనిని పెడుతున్నాను, దేని పెడుతున్నాను నాకే అర్థం కాదు. ప్లస్ వచ్చిన ఇన్విజిలేటరు తిరుగుతూ నా దగ్గరకు వచ్చి చూస్తే నేను కొన్ని తప్పులు పెడుతున్నట్టు అతనికి అర్థం చేసుకొని నా దగ్గరకు వచ్చి ఇట్లా కాదు ఇట్లా అని చెప్తున్నాడు. మరి ఆయనకి ఎందుకు వచ్చిందో ప్రేమ నా మీద తెలియదు. అప్పటికి నేను యేసు ప్రభు నమ్ముకొని ఉన్నా. చెప్తున్నాడు, నేను కేర్ చేయలేదు, సర్లేండి అన్నాను, దాన్ని సరి చేయలేదు. కానీ నేను దాంట్లో ఫెయిల్ అయిపోయాను. ఇంకోటి చెప్పా, చీరాల ఐటీడీలో సూపర్వైజర్ ఐటీడీలో పోస్ట్ అంటే గెజిటెడ్ ఆఫీసర్ లెక్క. ఆల్రెడీ ఇంటర్వ్యూ అంతా అయిపోయింది, సెలెక్టెడ్. ఆ ఇంటర్వ్యూ చేసే బోర్డు వాళ్ళు చెప్పారు, నీ జాబ్ను, అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, ఆ జాబ్లో రిజైన్ చేసుకొని వచ్చాను. ఎందుకైనా మంచిది ఒక 2 రోజులు ఆగుదాం అనుకున్నాను. తర్వాత 2 రోజులు తెలిసిన విషయం ఏంటంటే, హై రికమెండేషన్ నుంచి ఒకరు వచ్చారు, నీకు రావాల్సిన పోస్టును తీసుకుని వెళ్ళిపోయాను. ఈ 2 ఉదాహరణలు చెప్పా వాళ్ళకి ఇద్దరికి. ఎందుకు నేను చెప్పాను తెలుసా? ఒకవేళ స్టీల్ ప్లాంట్లో కానీ ఉద్యోగం వస్తే, ఒకవేళ ఐటీడీలో కానీ సూపర్వైజర్ కానీ పోస్ట్ వస్తే నేను సేవకు వచ్చేవాడిని కాదు. ఇది గ్యారంటీ. నేను సేవకు వచ్చేవాడిని కాదు. ఎందుకు? మంచి ఉద్యోగం. ఇప్పుడు మా క్లాస్మేట్స్ స్టీల్ ప్లాంట్లో దాదాపు ₹1,00,000 సంపాదిస్తున్నారు. దాదాపు 1,00,000 నెలకి. ప్రియమైన వాళ్ళరా, నేను విడిచిపెట్టుకొని వచ్చేవాడిని కాదు. ఏదో చెప్పేవాడిని సాకులు. కానీ నా మేలు కోరి నా దేవుడు ఏం చేశాడు? కత్తిరిచ్చాడు. చెప్పాను నా విషయం. దేవుడు ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇస్తాడు. కానీ కత్తిరించినా కూడా ఏం చేయాలి? ఇదే చూపింది. కొంచెం బాధ కలుగుద్ది. నేను కూడా బాధపడ్డా. ప్రేమైన వాళ్ళ జ్ఞాపకం, జీవితంలో
మనం అనుకున్నవని నెరవేర్చబడకపోతే కృంగిపోయి దేవునికి దూరం అవ్వటం అనేది అది విశ్వాస జీవితం కాదు. ఎందుకు నేను అంత గట్టిగా చెప్తున్నానంటే, నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. నీ చేతిలో తీసుకోవద్దు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో చేస్తున్న పనిదే. కొన్నిసార్లు దేవుడు ఎట్లుంటాడు తెలుసా? నువ్వు కావాలి, నాకు కావాలి కావాలని ఏడిస్తే ఫోన్ వదిలేస్తాడు నిన్ను. కానీ అది నీ జీవిత కాలమంతా వేదనే. నీకు ఇచ్చేస్తాడు, సందేహమే లేదు, పో అంటాడంతే. కానీ అది నీ జీవిత కాలమంతా దుఃఖమే. ఉదాహరణ బైబిల్లో మత్తయి శారక్క చెప్పింది, ఆదికాండం 16వ అధ్యాయం. దేవుడు బిడ్డలు ఇచ్చేట్లు లేడు. ఇదిగో ఎట్లిస్తాడేమో బిడ్డ. సొంత తెలివితేటలు ఉపయోగించింది, హాగర్నిచ్చింది. హాగరుతో పోయాడు అయ్యగారు. పోయాడు, పుట్టాడు ఎవడు? ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలే ఈరోజు అప్పటి నుంచి ఇప్పటికీ ఇద్దరికి లడాయి. లడాయి అంటే యుద్ధం. మీరు కానీ వెళ్తే ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉంది వాళ్ళే. ప్రతిరోజు అండి 24 గంటలు యుద్ధమేనండి. వాళ్ళకి నిద్ర ఉండదు, వీళ్ళకి నిద్ర ఉండదు. దేవుడు చెప్పిన మాట నెరవేర్చకుండా శారమ్మ తెప్పించింది, ప్లాన్ చేసింది. అది జీవితాన్ని ఏం చేసింది? ఇప్పటి వరకు పక్కన బల్లెమే. ఇజ్రాయేల్ ప్రజలు ప్రతిరోజు 24 గంటలు వాటర్ చుట్టూ ప్రతిరోజు పహారే కాస్తూనే ఉంటారు. ప్రపంచంలో చిన్న దేశమే ఇజ్రాయేల్, కానీ వాళ్ళకున్న సెక్యూరిటీ అంత గొప్పది. ప్రేమైన వలరా, దేవాతి దేవుడు ఆ చిన్న ప్రాంతమైన ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న అరబ్స్ మొత్తాన్ని కూడా ఆ కొంచెం ఉన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రజలు హడలు పుట్టిస్తారండి. వాళ్ళు హడలు. శారమ్మ చేసిన చిన్న తప్పిదం జీవిత కాలమంతా కొనసాగింది, ఎప్పటికీ కొనసాగుతుంది, తరతరములకు. మీకు ఒకటే చెప్తున్నాను అదే విషయం. మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొని జీవిత యాత్రలో ప్రయాణము చేయటానికి కొరకై సంకల్పించి నువ్వు ఏదో చేయటానికి కొరకై ఇది కాకపోతే ఇంకొక దారి, అది కాకపోతే ఇంకొక దారిని ఎత్తుక్కుంటూ దేవుని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే జాగ్రత్త. నిన్ను చూసి 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 దేవుడు వదిలిపెట్టేస్తాడు. అనుభవించంటాడు. అదే నీ జీవితానికి వేదన తెస్తుంది. దయచేసి మీకు ప్రేమతో చెప్తున్నాను ఈ మాట. ఒకవేళ కష్టము వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మీరు అనుకుంటుంది జరగకపోయినా, అన్యాయంగా అక్రమంగా నీతి తప్పి లోకములు ఏదో చేసి సంపాదించుకొని జీవితంలో పైకి రావడానికి కొరకు ఇష్టపడితే అది నీ జీవితానికి నెమ్మది రండు. నేను యథార్థంగా చెప్తున్నాను ఈ మాట, పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకుని. దయచేసి మీకు ప్రేమతో చెప్తున్నాను, మీకు కలిగిన దానితో తృప్తిపడు. పచ్చడి మెలికిన దొరికాయి ఆ రోజు, చాలు. ప్రభువా, దీంట్లో నువ్వు ఇచ్చిన ఆనందం చాలు. కష్టపడి పని చేసుకో, సమకూర్చుకో. దేవుడు ఏదో ఒక ద్వారం తెలుస్తాడు నీకు. ప్రేమైన వాళ్ళరా, మన రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నాం, 8వ వచనంలో. అక్కడ కోరి అనే మాట దగ్గర ఉన్నాం. రండి అక్కడికి వెళ్దాం. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము. మనుష్య జ్ఞానముతో చూచుచున్నాడు ఎవరు? ఎలీషా దగ్గర ఉన్న పనివాడు. అయ్యో నా ఏలినవాడా! ఎంతమంది యుద్ధ సైనికులు, రథాలు. వెంటనే ఎలీషా అన్నాడు, అయ్యా
వీడి కన్నులు తెరువయ్యా. 14, 15, 16, 17 వచ్చి వీడి కన్నులు తెరువయ్యా, వీడు భయపడి వస్తున్నాడు. అంతే, దేవుడు వాడి కన్నులు తెరిచాడు. చుట్టూ ఎవరున్నారు? సిరియా సైన్యమునకు మించిన సైన్యం. వాళ్ళేమైనా కనబడుతున్నారు, వీళ్ళేమైనా కనబడటలేదు. జ్ఞాపకం చేసుకో, కనబడని దేవుని శక్తి నీ ఊహలకు మించినది. ఎందుకు సందేహపడతావు? ఎందుకు కృంగిపోతావు? ఎందుకు నలిగిపోతావు? నీ బేస సరిగా చూసుకో, నీ విశ్వాసం సరిగా ఉందనే చూసుకో, దేని కట్టబడ్డా చూసుకో. అందుకొని రకరకాల ఆందోళనలు. ఎందుకో తెలుసా? మనము కట్టబడుతూ ఉంటే శత్రువు ఊరుకోడు. అందుకని రాయబడి మనం చదువుతున్నాను నేను 6వ అధ్యాయం 8వ వచనం. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి, అది వాడి కోరిక ఏంటిది? యుద్ధము చేయవలనని. ఎవరితో? ఇజ్రాయేలీలతో. ఓ ఇజ్రాయేలు, నిన్ను పోలినవాడు ఎవడు? ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఓ ఇజ్రాయేలు, మీ దేవుడు ఎంత గొప్పవాడు. అలాంటి ప్రజలు దేవునిలో వెళుతూ ఉంటే వాడు చూస్తూ ఊరుకుంటాడనుకున్నావా? నీవు యేసుక్రీస్తు ప్రభువులో సరిగా నీ జీవితాన్ని బేస్ కట్టుకుంటూ ఉంటే వాడు చూస్తూ ఉంటాడనుకున్నావా? ఉండడు. వాడి పనే అది, వాడి కోరికే అది. కోరిక అనే మాటకు అర్థం ఏందండి? చెప్పండి, మీరు చెప్పండి. నేను చెబుతాను ఉంటే నేను చెబుతాను, మీరు ఇట్లా ఉంటాను. మీరు హాయి కదా, మీరు చెప్పండి. మీరు చెబుతా ఉంటే నాకు అర్థం అవుతాడు, పని చేస్తుందని. అది ఇష్టము. ఇంకా నిద్రపోయా లేపండి. ఆ నిద్రపోయే అక్కలు ఉన్నారు. కాజమ్మ నీ పక్కన చూడు, నిద్రపోతున్నా అక్క. ఎవరు? ఏది? లేపేవా? ఎవరా? అక్కమ్మ. సరే నా నిద్రపో. నేను ఇంకెవరు అనుకున్నాను. సరే, మీకు జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను? ఈ నిద్రపోయే చేతి అటు పోయింది. కోరిక అనేది మన జీవితంలో నేను జ్ఞాపకం చేస్తాను. మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. నాకు లోపల ఏదో ఒక దాని మీద ఆశ పుట్టుకొచ్చింది. ఉదాహరణగా, ఎప్పుడు రోజు పప్పు అన్నమే తింటున్నా. మొన్న ఒకడు ఫోన్ చేసి ఏ వండావు చేస్తా అన్న పిల్లలకి. ఇవాళ చికెన్ అన్నాను. ఏంటంట? చికెన్. సర్లే అన్న. సరే, రోజు పప్పు అని తింటున్నాను. లోపల ఒకటి పుట్టుకొచ్చింది. పక్క నుంచి వాసన వస్తుంది, మసాలా వాసన. ఇప్పుడు ఏం కలిగింది? సో లోపల కలిగిన ఆశను బయటికి ఏం చేస్తున్నాం? వ్యక్తం చేసేది అన్నమాట. ఇప్పుడు సాతానుకు వాడి లోపల ఉన్న ఆశ ఏంటిది? దేవుని బిడ్డలను నిద్రపోనీయకూడదు. మన ఆయన అంటున్నాడు ఒక ఆయన, భారత టుడేలో ఒక హిందూ పీఠాధిపతి, పరిపూర్ణానంద స్వామి ఆయన పేరు, కాకినాడలో. ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. యవనస్తులు చూసేవాళ్ళు తెలుసు. ఏమన్నాడు తెలుసా? ఆయన్ని ఒక ప్రశ్న అడిగారు ఇంటర్వ్యూలో. మీ అమ్మ నాన్న ఎవరు చెప్పవయ్యా అన్నారు ఒక ఆయన. మీ అమ్మ నాన్న ఎవరు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏందని అడిగితే వాళ్ళ అమ్మను గురించి చెబుతున్నారు. మీ నాన్న సంగతి ఏందని అడుగుతుంటే చెప్పట్లేదు. వాళ్ళ నాన్న గురించి పదే అడుగుతుందరికి వీడి కోపం వచ్చి, క్రైస్తవులను అంతు చూస్తానన్నాడు. నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నేను ఇప్పుడు చేస్తున్నాడు లేండి, అదే పనులు చేస్తున్నాడు. ఆయన పేరు పరిపూర్ణానంద స్వామి. ఏం స్వామి అంట? మీరు ప్రార్థన చేయండి. ఆయన చచ్చిపోవాలని కాదు,
ఆయన మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి. మన ప్రార్థనలు ప్రభువా తీసేసే, కానీ అడ్డంలాగా తీసి మన ప్రార్థనలు ఎట్టుంటాయి. అందుకు తల్లులా నాకు అదే చెబుతాను మీకు ఎప్పుడు, ఏదైనా రాబోడాలి ప్రభు తీసేసాయి, ఏ అడ్డంలాగా తీసేసాయి, నేను మాత్రం బాగా పోతానికి. అడ్డాలు ఉంటేనేనండి మన పాఠాలు నేర్చుకునేది. రోజు మనకేముండాలి? అడ్డాలు తగులుతుంటేనే, దెబ్బలు తగులుతుంటేనే గట్టిపడేది. చక్కగా పోతా ఉంటే ఏముంటుంది? పిల్లల్ని కింద పడతా పైకి లెగుస్తా, కింద పడతా పైకి లెగుస్తూ ఉంటే వాళ్ళకి ఎముకలు ఏమవుతాయి చెప్పండి? గట్టి పడతాయి. మా అమ్మకి అదే, మా అబ్బాయి కూడా దాన్ని పెట్టుకున్నాం అనుకో, వాడు సచ్చిందాక మోసకాళ్ళే. అర్థమైందా? గట్టి పడాలి అంటే ఏం కావాలి? దెబ్బలు తగలాలి. అందుకనే 10 మంది ఇంట్లో ఉన్నట్టుగా పిల్లల సంగతి చూడని ఎట్టుంటారో, ఒక్కడే ఉన్న ఇంట్లో ఎట్టుంటారో చూడండి. 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళు అన్నింటిలో ఆరితేరి ఉంటారు వాళ్ళు కదా. ఎందుకు ఎందుకు అంత డిష్ అన్నీ అక్కడ అవుతాయి అక్కడ ఇంట్లో. అర్థమైందా? ఒక్కడున్నాడికి డిష్ లేదు, ఆరి కొట్టుకోవాలి. ఇక వాడికి ఏముండదు. అక్కడ పెరిగిన వాడికి ఇక్కడ పెరిగిన తేడా ఉంటుంది. అలాగనే మన విశ్వాస జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తుంటాడు? డిష్ అని పెడుతుంటాడు మధ్యలో. ప్రభువా తీసేసే, ప్రభువా తీసేసే, ప్రభువా ప్రభువా కనబడకుండా చేయి, ప్రభువా ప్రార్థన చేస్తుంటే దేవుడు అసలు తీసేయడు. నీకు నేర్చుకోవడానికి పెట్టాడు. యేసు ప్రభులో నేర్చుకోవడానికి, బలపరచబడటానికి దేవుడు పెట్టాడు. అలాగనుకొని ప్రార్థన చేయదని చెప్పట్లేదండి. ప్రభువా నా జీవితంలో నీవు, అది కూడా అంటాడు అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 12వ అధ్యాయంలో, నన్ను నలుగగొట్టటానికి ఏందంట ఆ పాట భలే ఉంటుంది. చదువుతామా? చదువుదాం. ఆ ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. టైం అయిపోయింది, 1 నిమిషం ఎక్స్ట్రా అవుతుంది. ఆ ఒక్క మాట చదువుకొని ఈరోజు మనం ముగించుకుందాం. 7వ చరణం, 2 కొరింథీ 12:7వ చరణం. నా వెనకాల పలకండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఎవరి దూత అంట? దేవుని దూత కాదు. అర్థమైందా? సాతాను యొక్క దూతగా అంట నాలో పెట్టాడంట దేవుడు. అర్థమైందా? దేవుడు దూత కాదు ఇక్కడ, సాతాను దూత. ఏంటిది? నన్ను నలగగొట్టటానికి. మనం ఊరకని వింటాం, ఆ తల్లులారా నలగొడతంటేనే అసలు అంటున్నా. ఒక్కోసారి అయిపోయింది అంటుంటారు. అర్థమైందా? అయిపోయి అయినా కూడా దేవుడు ఏం చేసి కనికరించినా కూడా బుద్ధి రాదు మనకే. మన ఆలోచనలు మారవు, మన సంభాషణ మారవు, మన కూర్చే స్థలాలు మార్చుకోవాలి. డబ్బులో నలగొట్టలో కూడా అర్థం కావట్లేదు జీవితాలలో. ఎక్కడున్నా విశ్వాస జీవితంలో ఈరోజు సాతాను చేతిలో, సాతాను ఉయ్యాల్లో ఊగుతున్నావు కదా. వారమంతా ఎక్కడ ఊగుతున్నావు? ప్రతిరోజు 24 గంటలు ఎక్కడ ఊగుతున్నావు జీవితంలో? పరిశీలన చేసుకో. జీవితంలో యేసయ్య త్వరగా రానే ఉన్నాడు. నీ బేస్ సరిగా లేకుండా పోతే నష్టపోతావు. నీ ఇంటిల్లిపాది నష్టపోతుంది. జాగ్రత్త. దాని పాటు బహు గొప్పదన్నాడు. వద్దండి, ఆ స్థితికి పోవద్దు. శత్రువు మన మీద కోరి వాడు ప్లాన్ చేసి పెట్టాడు, స్కెచ్ గీశాడు. ప్రభు చిత్తమైతే దీన్ని వారం కొనసాగిస్తాం రేపటికి.
మన జీవితాన్ని పరిశీలన చేసుకుని ప్రభువా, నా జీవితాన్ని సంధిస్తున్నందుకు నీకు వందనాలు. నేను సరిగా కట్టబడటానికి, నా పునాదిని సరిగా పెట్టుకోవడానికి సహాయం చేయి. ఇప్పటికైనా పర్వాలేదు దేవుని సందులో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని, ప్రభువా, నా బేస్, నా పునాది, నా ఇంటి క్రింద జీవితం సరిగా ఉండటానికి కొరకు నన్ను సిద్ధపరచు, నా విశ్వాస జీవితం సరిగా ఉండటానికి సిద్ధపరచని ప్రార్థన చేసుకుని, అలాగా దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా ఆ నిత్యత్వం కొరకే సిద్ధపరిచి నడిపించునుగా ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకే స్తోత్రాలు. ఈ చక్కని సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభువా. నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. నా కోసమే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడా, నీకే స్తోత్రాలు. ఈ 2018వ సంవత్సరం ఈ యొక్క ఫిబ్రవరి మాసం ఈ 21వ తారీఖున ఈ వారములో 3వ సువార్త కూడికగా ఈ బుధవారాన్ని మీరు ఇచ్చారు. చాలామంది పోగొట్టుకుంటున్నారు, నాకు తెలియదు. నీకే అప్పగించుకుంటున్నాను. వారితో మాట్లాడండి. వారికి కొన్ని ఏదైనా సమస్య ఉందా, రోగం ఉందా, మీరు తాకండి, ఆదరించండి. ఇంటి దగ్గర ఖాళీగా ఉండి రాలేకపోతున్నారా, క్షమించండి. ప్రభు, మా పునాది సరిగా ఉండటానికి సహాయం చేయి. నా పునాది సరిగా ఉండటానికి సహాయం చేయి. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశానని మాట్లాడుతున్నాడు పౌలు. ప్రభు, నా జీవితానికి నేను ఎలాగ పునాది వేసుకుంటున్నాను? నాకు ఈ లోకములు ఇల్లు బాగా కట్టుకోవడం ఇష్టపడుతున్నాను, కానీ నా ఆత్మీయ జీవితం పునాదే సరిలేదు. అందుకొని రకరకాల పరిస్థితులకు కొట్టుకొని పోతున్నాను. వారాల తరబడి, మాసాల తరబడి, సంవత్సరాల తరబడి వెళ్ళిపోతున్నారు అనేక మంది. ప్రభువా, బేస్ సరిగా లేదు, క్షమించు, సంధించండి. మారు వరుస పొందామన్నారు, బాప్తిస్మాలో పాలు పొందారు, ఏరి ఎక్కడున్నారు ఈరోజు? కొట్టబడే ప్రతి దానికి ఎడవబడుతున్నారు. అయ్యా కనికరి, ఎన్ని సంవత్సరాలు వచ్చామో కాదు, ఎంతగా బైబిల్ పాండిత్యము వచ్చుగా కాదు, ఎంతగా బ్రతుకులో సరిచేయబడుతున్నామో అవసరం. దాని కొరకై సిద్ధపరచు. పైకి గంభీరంగా బైబిల్ పట్టుకొని నేను కనబడవచ్చు, బల్ల గుద్ది చెప్పవచ్చు. ఇక్కడ నా లోపల సరిగా లేకపోతే నేను కూడా ఇక్కడే ఉంటా. దీంట్లో పక్షపాతమే లేదు. మీరు మాట్లాడుతున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటూ, నేను మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకుంటున్నానా, దేవుని శక్తిని ఆధారం చేసుకుంటున్నానా? అవును, దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు సాతాను ఊరుకుంటాడా? ఊరుకున్నాడు. 2వ రాజులు 6:8 జ్ఞాపకం చేశాడు. సిరియనులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవాలనని కోరారట. వారి కోరిక యుద్ధము చేయాలని. అవును, మేము నీ శక్తిని ఆధారం చేసుకుంటే వాడు చూస్తా ఊరుకుంటాడా? వాడు కోరి ఏరి మా దగ్గరికి వస్తాడు. అయినను వాడు మమ్మల్ని ఏమీ చేయలేడు. భయపెట్టిస్తాడు, కొన్ని దెబ్బలు కొట్టిస్తాడు, ఇంకా అవసరమైతే ప్రాణం తీస్తాడు. అంతకంటే ఇంకేం చేయలేడుగా. నా ఆత్మని నిత్యత్వమైన పరలోక రాజ్యం నుంచి వాడిని తొలగించలేడుగా. నీకే స్తోత్ర. ధైర్యం దయచేయండి. మా జీవితములలో మంచి విశ్వాస నిరీక్షణ దయచేయండి. వందనములు చెల్లించుకుంటూ చెప్పబడుతున్నట్టు కొద్ది మాటలు మేము ముద్రించండి. తిరిగి రేపటి కొరకే సిద్ధపరచు. ఎవరు ఫోన్లు చేశారో ప్రార్థన చేయమని. ఈ దినాన చాలామంది టెట్కి వెళ్ళారు, ఎగ్జామ్స్ రాసి వచ్చారు. మరి రేపు కొంతమంది ఉన్నారు, వారి కూడా జ్ఞాపకం చేస్తున్న సహాయం చేయండి. ఈ విధంగా 24 తారీఖు 20 తారీఖుల వరకు ఉన్నాయి. మరి వీళ్ళ వారందరూ జ్ఞాపకం చేస్తున్న వారి భవిష్యత్తు విషయం మీ ఉద్దేశం ఏంటో నెరవేర్చండి. నీకే అప్పగించుకుంటూ తిరిగి అనేకలు బలహీనలు ఉన్నారు, సంఘములో హాస్పిటల్లో ఉన్నారు, ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆపరేషన్ చేయించుకున్నారు. వారందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ పేరు పేరు చేతులకు అప్పగించుకుంటూ మీ నిత్యత్వం కొరకై సరైన విధముగా నన్ను సంఘాన్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ, నా ప్రభును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నవనిచ్చే నామం